అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి శుభవార్త. 5 ఎకరాల వరకు రైతు భరోసా విడుదలకు తెలంగాణ ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేసింది. ప్రతి ఒక్కళ్ళ యాక్టివ్గా ఉన్నటువంటి బ్యాంక్ ఖాతాలు, అర్హతలు ఉన్నటువంటి రైతులకు, అలాగే ఎవరైతే పంటలు ఇప్పుడు యాసంగిన పంట పెట్టిరో బీడు భూములకు మాత్రం లేదు, పంటలు పెట్టిన వారికి మాత్రమే అని రేవంత్ రెడ్డి ఆల్రెడీ స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరి దీని గురించి ఇప్పుడు రెండవ విడతలో ఎన్ని వేల కోట్లు, అలాగే 33 జిల్లాల్లో ఎన్ని లక్షల ఎకరాలకు, ఎన్ని వేల ఎకరాలకు విడుదల చేయబోతా ఉన్నాడు, అసలు అర్హతలు అంటే ఏంది అని ముచ్చట్లు పూర్తిగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ చేయండి. అట్లనే 1 ఎకరం భూమి ఉన్నోళ్ళకు కూడా డబ్బులు వల్లేదు. 1 ఎకరం భూమి ఉన్నోళ్ళకు ఎందుకు వల్లేదు అంటే, ఎకరం వారికి మొదటి విడతలో వేసారు కదా, వాళ్ళకి ఎందుకు వల్లేదు అంటే బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ లేక బ్యాంకు ఖాతా క్లోజ్ అయిపోయింది. అంటే బ్యాంకు సిస్టమే మన అకౌంట్ అంటే బంద్ అయిపోయింది సర్వర్. మరి ప్రభుత్వం వేసినా కానీ ఏడికి వస్తాయి డబ్బులు? అటువంటి బ్యాంక్ ఖాతాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ బ్యాంక్ ఖాతాలకు వెళ్ళి బ్యాలెన్స్ చేసుకొని రిన్యూవల్ చేసుకోవాలంటే మళ్ళీ కొత్త ఖాతాలేగా, ఖాతా నంబర్ అదే. ఒకవేళ ఐఎఫ్సి కోడ్ కనుక మళ్ళీ మారినట్టుంటే మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి మళ్ళీ మీ రైతు భరోసాలో ఈ బ్యాంకు ఖాతాను మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఒకసారి పూర్తి వివరాలు చూద్దాము. వీడియోకు లైక్ అండ్ షేరు, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అందరూ షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఇప్పుడు 5 ఎకరాలు ఉన్నోళ్లకు 6, 6, 12, 3, 18, 24, 30,000 రూపాయలు. అట్లా ఎన్ని లక్షల రైతులకు రాబోతా ఉందో చూడబోతా ఉన్నాం. ప్రజలారా వీడియోని పూర్తిగా చూడుర్రు. ఇగో నేనే 30,000 చూసి 5 ఎకరాల నోరెలే పెట్టినా. మరి 5 ఎకరాలకు ఒకటేసారి 30,000 వస్తే ఎవరికైనా ఎట్లుంటుంది ఆనందం చూడబోతా ఉన్నాం. రైతు భరోసా అన్నదాతల ఖాతాల్లోకి నగదు రెండో విడత డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. రైతు భరోసా తెలంగాణ రైతాంగానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం కూడా ఖరారు చేసింది. ఆ రోజు నుంచి మొన్న కూడా ఏ డేట్ అయితే చెప్పిండో మార్చి 22 అని, మార్చి 23 తారీఖు నుంచి మార్చి 22 ఆదివారం వచ్చింది కాబట్టి మార్చి 23వ తారీఖు నుంచి మొత్తం అందరికీ టకీ 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 మెసేజ్ పడ్డాయి. కొంతమంది రానోళ్లకు ఆల్రెడీ వ్యవసాయ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చెప్పారు. ఏమని? ఎవరికైతే డబ్బులు రాలేవో వాళ్ళందరూ మీ బ్యాంకు ఖాతాలు రిన్వాల్వ్ చేసుకోండి. మీ బ్యాంకు ఖాతాల కారణంగా ఇంచుమించు కొన్ని లక్షల మందికి రాలేవని చెప్పారు. ఆ లక్షల మంది బ్యాంక్ ఖాతాలను రిన్వాల్వ్ చేసుకోండి. అర్హత అంటే పంట పెట్టి, అలాగే మీరు రైతు వేదికలు ఏదైతే మన రైతు వేదికల్లో పంట సర్వే జరిగినప్పుడు మీరు ఖచ్చితంగా నేను పంట పెట్టినా ఏదైనా సరే, ఏ రకమైన పంట అయినా సరే, వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఇంకా వేరే పల్లి కావచ్చు, పత్తి కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు యాసంగి పంటను కొనసాగిస్తూ ఉన్నారా, కొత్తగా యాసంగి పంటను పెట్టినరా, వానాకాలం సీజన్ కాకుండా యాసంగి పంట అని డీడీఎల్స్ రాసుకున్నారు. మరి మనం రాపించినామా? అంటే మన దగ్గర కూడా సోమరిపోత్తనం ఉండి ప్రభుత్వాన్ని విత్తుడు దూషించుడు అంటే మరి అర్థం చేసుకోవాలి. ఇక రెండో ఇన్స్టాల్మెంటు 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్న తెలంగాణ రైతాంగానికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందిస్తున్నటువంటి రైతు భరోసా రెండో విడత తేదీల్లో ఫిక్స్ చేసింది. ఇప్పటికే ఈ యాసంగి సీజన్కు సంబంధించి తొలి విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వము ఏప్రిల్ 15 నుంచి ఇవాళ మనకు 9వ తారీఖు 9/10 అనుకుంటా, ఇలా 10, ఇలా 10వ డేట్ కాబట్టి మనకు ఇంకా 5 రోజులు ఉన్నది. ఈ 5 రోజుల్లోగా ఎవరెవరికైతే మొదటి విడతలో కూడా డబ్బులు రాలేవో వాళ్ళు తొందరగా మీరు మీ బ్యాంకు ఖాతాను ఒకసారి చెక్ చేసుకోండి. ఐఎఫ్సి కోడ్ మారిందా, లేకపోతే మీకు ఎందుకు పడలేవు, కారణం ఏంది? మీ మండల ఆఫీసులో ఉన్నటువంటి వ్యవసాయ అధికారిని కలువుండ్రి. కలిసి అక్కడ మళ్ళీ మీరు రైతు భరోసా కోసం ఏమన్నా అక్కడ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటే చేసుకోండి. దాని గురించి ఈ 1000 రూపాయలు మునుగద్దు అని గవర్నమెంట్ కూడా చెప్తా ఉంది. ఇక 15 నుంచి రెండో విడతను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. మొత్తము 3 విడతల్లో ఏప్రిల్
నెలాఖరులో రైతు భరోసా నిధులు జమ పూర్తి చేయడం నుంచి తెలంగాణ సర్కార్ స్టార్ట్ చేయబోతా ఉందట. చూద్దాం మరి ఎన్ని లక్షల మందికి ఇక్కడ ఉన్నాయో, ఎన్ని లక్షలు, ఎన్ని ఎకరాలు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని. తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలిచేందుకు రైతు భరోసా పథకం కింద తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పెట్టుబడి సాయం 2వ విడత డేట్ ఫిక్స్ అయింది. ప్రస్తుతము ఈ యాసంగి సీజన్కి సంబంధించి రైతు భరోసా పథకం కింద ఇప్పటికే తొలి విడతలో ఎకరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం 2వ విడత ఆర్థిక సహాయాన్ని అందించేందుకు కూడా రెడీ అయింది. ఏప్రిల్ 15 లోపు 2వ విడత డబ్బులను కూడా రైతుల అకౌంట్లో జమ చేయనుంది. 5 ఎకరాలు ఇక్కడ చూడండి, అందరు ప్రతి ఒక్కరు 5 ఎకరాల భూమి వరకు ఉన్న రైతులందరికీ వర్ధిస్తుందని అధికారిక వర్గాలు కూడా వెల్లడించినాయి. డైరెక్ట్ ఆల్రెడీ షెడ్యూల్ వచ్చేసింది. 5 ఎకరాల వరకు ఎవరెవరికైతే ఆ లిస్టులో పేరుందో 5 ఎకరాల పంట వేసినటువంటి రైతులకు డబ్బులు పడడం ఖాయం. ఇక మిస్టేకులు ఉంటే మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం. నేను చెప్పిన ఆల్రెడీ మార్చి 22న సిద్దిపేట జిల్లాలో రైతు భరోసా మొదటి విడత నిధులు బటన్ నొక్కి విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి తొలి విడతలోనే మొత్తం 70 లక్షల మందికి భూ యజమానులకు బ్యాంక్ ఖాతాలో నేరుగా 3.590 కోట్లు జమ చేసిండ్రు. ఇక ఈ 2వ విడతలో భూమి విస్తీర్ణతో సంబంధం లేకుండా ఎకరం నుంచి తక్కువ ఉంటే వారు అంతకంటే ఎకరం మీద ఎవరెవరికైతే ఉంటుందో ఎక్కువ రైతులకు కూడా 6,000 చొప్పున పాత విడతలు జమ చేసి ఇప్పుడు 2వ విడతల ప్రభుత్వం ఎకరం పైన గుంట భూమి ఉన్నలో కూడా వెళ్ళేది కదా, వాళ్ళకు 1 ఎకరం నుంచి 5 ఎకరాల మధ్య భూమున్న ప్రతి రైతుల ఖాతాల్లో డబ్బును జమ చేయనుంది. మొదటి విడతలో అందిన మొత్తాన్ని మినహాయించి 5 ఎకరాల వరకు మిగిలినటువంటి విస్తీర్ణకు సరిపడా బ్యాలెన్స్ మొత్తాన్ని ఈ విడతలో జమ చేస్తారు అని లెక్క. అలాగే అర్హులైన రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూసేందుకు 2వ విడత పంపిణీ కోసం దాదాపు 2,700 కోట్లను సమకూర్చుకోవాలని ఆర్థిక శాఖకు నివేదితం ఆదేశాలు సంబంధిత వర్గాలకు వెల్లడించారని విషయం కనబడతా ఉంది కదా. 5 ఎకరాల భూమి ఉన్నోళ్ళు దెబ్బలు గుద్దుకుడు కాదు, ఖచ్చితంగా మీరు అర్హతలు కలిగి ఉండాలి. అర్హతలకు సంబంధించి మళ్ళీ మనము ఖచ్చితంగా బ్యాంక్ ఖాతా రెన్యువల్ ఉండాలి. ఐఎఫ్సి కోడ్ కానీ ఇంకా సంబంధిత ఎవరైనా రైతులు చనిపోయి ఉంటే వాళ్ళు వేరే వాళ్ళ మీకు పట్టమారుంటే వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలంటే రైతు భరోసా కోసం మనకు టైం ఇచ్చారు, దరఖాస్తు చేసుకొని ఉండాలి. ఈ అన్నీ ఉండంగా కూడా మీకు రైతు భరోసా రాకపోతే కామెంట్ చేయరు ఎందుకోసం అన్నది. ఇక లాస్ట్ 3వ విడత ఏప్రిల్ నెలాఖరులోపు 3వ విడత నిధులు కూడా రైతుల ఖాతాలో జమ చేయనున్నారట. ఈ పథకం కింద ఆర్థిక సహాయాన్ని దశల వారీగా పంపిణీ చేసేందుకు వ్యూహాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఇందులో భాగంగా 2వ విడతలను కూడా ఏప్రిల్ మధ్య నాటికి విడుదల చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపినారు. 3వ విడత చివరి విడతను ఏప్రిల్ నెలాఖరులోగా జమ చేసే అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించి ఏమైనా ఇప్పుడు దీంతో ఈ యాసంగి సీజన్ మొత్తం కేటాయించిన 9,000 కోట్లు ఆర్థిక సహాయము పంపిణీ ప్రక్రియ పూర్తవుతుంది. మన రైతులందరికీ వచ్చే డౌట్ ఏంటంటే 3వ విడతలో ఎన్ని ఎకరాలకు, అది 1వ విడత నుంచి మనకు 1 ఎకరానికి, అలాగే 2వ విడతల 5 ఎకరాలకు, 3వ విడతల ఎన్ని ఎకరాలకు లిమిట్ పెట్టబోతా ఉన్నారు అనే విషయం మీద రైతులందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఖజానాకు సరిపట్టట్టు కూడా చాలామంది కోరుకునేది ఏంటంటే 8 లేదా 10 ఎకరాల వరకు 3వ విడత వేస్తే బాగుంటుంది. మరీ మితిమీరి ఎంత పడితే అంత వేసుకుంటూ పోతే ప్రభుత్వం దగ్గర కూడా డబ్బులు ఉండయి, కావాల్సిన నెక్స్ట్ పింఛనీల పంపిణీ ఉన్నది కాబట్టి మరి దానికి సంబంధించి ఏమైనా ఖజానా కావాలంటే అప్పుల పాలు కావద్దు అని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. 8 లేదా 10 ఎకరాల వరకు 3వ విడతలో లిమిట్ పెట్టి ప్రభుత్వం రైతు భరోసా ఏదైతే రైతులకు అందించేటువంటి ఈ ప్రక్రియను ప్రతి సీజన్కు సమయానికి అందించాలని కోరుకుంటా ఉన్నాం రైతన్నల తరఫున. అందరికీ జై రైతన్న, జై తెలంగాణ, జై హింద్.